మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని జాన్ బెన్నీ లింగం ఈ రోజున పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురంలో క్రైస్తవ మైనారిటీ నాయకులతో కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, ఏం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అనే విషయాల మీద మేము చర్చించబోతున్నాం, మాట్లాడబోతున్నాం. పవన్ కళ్యాణ్ అనబడుతున్న ఇతను గాజువాకలోను భీమవరంలోను పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈయన. ఈ 2 చోట్ల ఓడిపోయిన ఈయన ఎప్పుడైనా సరే గాజువాక్ గాని భీమవరం గాని వెళ్ళి అక్కడున్న ప్రజల ఆదరణ కోసం ఏదైనా మంచి పనులు చేశాడా? ఆయన ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రజల కొరకు ఏది చేయలేదు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలు నానా తిప్పులు కొడుతూ ఉంటుంటే కనీసం వారి వైపు కూడా చూడని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ రోజున ఎక్కడి నుండి వచ్చి పిఠాపురంలో నేను గెలుస్తాను నాకు సినిమా ఇమేజ్ ఉందని చెప్పి సంఖ్యలు ఎక్కడ కూడా ఎగరేస్తున్నాడు ఈ వ్యక్తి. ఓటమి భయంతోనే ఈ రోజున జబర్దస్త్ టీం తిప్పాడు. ఓటమి భయంతోనే సినిమా యాక్టర్లు, రక్త సంబంధులు అందరూ కూడా ఈ యొక్క పిఠాపురాన్ని దిప్పుతున్నారని ఒకసారి ఆలోచించేయండి. 2 సార్లు ప్రజలు తరిమి కొట్టారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ని. 2 చోట్ల కూడా తరిమి కొట్టి నువ్వు మా వద్దు బాబు, నువ్వు మా వద్దు వల్ల మాకు జరిగే లాభమే లేదు నష్టమే ఉందని చెప్పి ప్రజలు అనుకుని పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పారు. ఈ రోజున పిఠాపురంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేయాలి. భీమవరం గాజువాకలో ఉన్న ప్రజలు చాలా తెలివిగా ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ నెక్కకుండా వాడగొట్టే పని మీద వాళ్ళు ఉన్నారు. ఈ రోజున పిఠాపురంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. పవన్ కళ్యాణ్ మోడీ గురించి ఒక మాట మాట్లాడాడు. నరేంద్ర మోడీ గురించి ఏం మాట్లాడాడంటే, పాచిపోయిన లడ్డు తీసుకొచ్చాను, పాచిపోయిన అని చెప్పి అన్నాడు. ఏదో పూనకం వచ్చి ఊగిపోయినలాగా ఊగుతా ఉంటాడు. ప్రజలుగా నేను ఏం చేస్తానని చెప్పి మాట్లాడారు. కానీ ఆ పాచిపోయిన లడ్డు తీసుకొచ్చే పోతే ఎవరికి కావాలి ఈ పాచిపోయిన లడ్డు అన్నాడు. ఈ రోజు ఒకటే సూర్యుడు పవన్ కళ్యాణ్ ఆ పాచిపోయిన లడ్డు కింద ఎందుకు కూర్చున్నావు ఈ రోజున? నరేంద్ర మోడీని నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, ఆ పాచిపోయిన లడ్డు గురించి ఈ రోజున ఏం మాట్లాడతామో చెప్పాలి. దేన్ని ఆశించి దేన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున నరేంద్ర మోడీతో చట్టకసి మేము చెప్పాలి. మాకు ఈ నరేంద్ర మోడీ ఏమన్నాడంటే, ఇదిగో టీడీపీ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాంటిదని చెప్పాడు. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి మోడీ గంట ఆ యొక్క చంద్రబాబు నాయుడుకి ఎలా ఉందంటే అది ఒక ఏటీఎం కార్డులో పనికొచ్చింది. కానీ ఆ పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదని చెప్పి ఆ రాజమండ్రి సభలోనే మోడీ మాట్లాడాడు. ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? మోడీ ఒక భయంకరమైన ఉగ్రవాదం అని చెప్పాడు. అంటే వీళ్ళు కొట్టుకొని నానా రీతులుగా మాట్లాడుతూ ఈ రోజున అందరూ ఒకటై రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. మీరు మాటలు, మీరు పెట్టిన మేనిఫెస్టో ప్రతిది కూడా పూనకం, ప్రతిది నాటకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఒక పెద్ద ఎత్తున ఒక డ్రామా ఆడుతున్నారు. మీరు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడున్న పిఠాపురం ప్రజలు తెలుసుకోవాలి. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయాడు. నా అమ్మను తిట్టారు, నా అమ్మను తిట్టిన వారు అంతులు నిలుస్తాను అన్నాడు. వాడు మోకాళ్ళ మీద కూర్చోబెడతానన్నాడు. ఏమండి, లోకేష్ మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? వాళ్ళ కాళ్ళ మీద కూర్చోబెడతానన్నాడు. ఈ రోజు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. ఎంత సిగ్గుచెడు ఆలోచించేయండి, ఎంత సిగ్గుచెడు ఆలోచించేయండి. ఈ రోజున ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిన్ను ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజల మీద క్రైస్తవులు బాప్తిసం తీసుకుంటే వాడి మీద విషం కక్కిన విషపు కుక్కమే నువ్వు. ఈ రోజున మా దగ్గరికి ఓట్లు అడుగుట కనీసం సిగ్గు కూడా లేదు నీకు. కనీసం సిగ్గు లేదా? మోడీ దేశాన్ని, మణిపూర్ని నానా రీతులుగా హింసించి మారణ హోమం సృష్టించిన మోడీ, క్రైస్తవుల మీద విషం కక్కుతున్న మోడీ, డే కన్వర్షన్ చేస్తుందని ప్రకటించిన చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఓట్ల కోసం క్రైస్తవుల కాళ్ళ దగ్గర కోసం ఆలోచించేద్దాం. ప్రతి ఒక్కటి ఆలోచించవలసిన అవసరం ఉంది. స్పెషల్ స్టేటస్ అన్నాడు, 40 బయట తీసుకొస్తానన్నాడు. ఈ రోజున ఎవరైతే బ్యాంకులో లూటీ చేసి విదేశాలకు పారిపోయారో వారందరూ లాక్కొస్తారని చెప్పిన మోడీ, ప్రతి వారు బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తారని చెప్పిన ఈ మోడీ ఏమైపోయినాయి? ఆ డబ్బు ఎక్కడ పారిపోయినాయి? నల్లధనం ఎక్కడ ఉంది? ఎక్కడ తీసుకొచ్చే ప్రజల్ని? దీనికి సమాధానం చెప్పాలి ఈ రోజున మోడీ. ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, 1 కోటి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎక్కడ పోయి? బుల్లెట్ ట్రైన్ వేస్తానన్నాడు. బుల్లెట్ ట్రైన్ రాష్ట్ర ప్రజలు కరోనా వచ్చి నానా తిప్పలు కొట్టి చనిపోతుంటే కాలినడక మీద కొన్ని 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే చాలి లేని నరేంద్ర మోడీ ఈ రోజంట మనకి ఏదో చేస్తారంట ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి కథలు చెబుతున్నాడు, కహానీలు అలుగుతున్నాడు. రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వాళ్ళు చేసింది ఏమీ లేదు, వారు చేసింది ఏమీ లేదు. మొత్తం తోటకపు మేనిఫెస్టోని తీసుకొచ్చి
పిఠాపురం ప్రాంత ప్రజలు మోసం చేయడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమయ్యాడు. ఒకటి ఆలోచించండి, వంగా గీత గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నారు. నేను ఉన్నానని చెప్తే భరోసిస్తున్న వ్యక్తి, ఎడ్యుకేట్ పర్సన్. ఈ పవన్ కళ్యాణ్ కనీసం చదువు లేదా సరిగ్గా మాట్లాడటం కూడా తెలియని వ్యక్తి ఈయన. మీరు ఆలోచించాలి. 2 ఓట్లు, 1 ఎమ్మెల్యే గారికి, 2 ఎంపీ అభ్యర్థికి, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ విజయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కొనసాగాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. రాష్ట్రంలో బీజేపీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడానికి రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. దళితులకు కానీ, ముస్లింస్, మైనార్టీలు కానీ రిజర్వేషన్లు తీసివేయటం, ఓట్లు తీసివేసి అన్యాయం పొందుతున్నారు. వారిని 13వ తారీఖున ఓటు అనే ఆయుధంతో తిప్పుకొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.